ఈ సినిమా కోహినూర్ వజ్రం సెంట్రిక్ గా నడిచే కథ కాబట్టి కోహినూర్ దొరికిన కృష్ణా డిస్టిక్ లోని కొల్లూరులో స్టార్ట్ అవుతుంది 16th సెంచరీ పీరియడ్ లో. వెంటనే హీరో పుట్టిక, తల్లిదండ్రులకు దూరం అవ్వడం, ఒక హైందవ గురువు చేతుల్లోకి చేరడం, అక్కడే ఒక వారియర్ గా శిక్షణ పొందడం చకచకా చూపిస్తాడు డైరెక్టర్. నెక్స్ట్ గోల్కొండ నవాబు, ఢిల్లీ సుల్తాన్ల మధ్యన కోహినూర్ గురించి జరిగే ఘర్షణలేవో చూపించి స్టోరీ గురించి కొంచెం గ్రౌండ్ సెట్ చేస్తాడు డైరెక్టర్. లేట్ చేయకుండా హీరో ఇంట్రడక్షన్. అక్కడ నుంచి హీరోకి ఒక పర్పస్ ని క్రియేట్ చేయడం, దానికోసం హీరో జర్నీ స్టార్ట్ అవ్వడం, మధ్యలో కొన్ని ట్విస్టులు, కొన్ని జోకులు, ఒకటి అర పాటలతో చార్మినార్ దగ్గర ప్రీ క్లైమాక్స్ ఫైట్, ఫాలోడ్ బై ఇంటర్వెల్ సీన్ ఇన్ గోల్కొండ విత్ కులీ కుతుబ్ షా. ఇక్కడి వరకు చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ స్వాగ్, నీట్ గా డిజైన్ చేసిన ఫైట్స్, హీరో క్యారెక్టర్ కు ఒక పర్పస్ వెతుక్కోవడం అన్ని బాగా కుదిరాయి. కానీ ఇంటర్వెల్ తర్వాత క్షణం మన సహనం చచ్చిపోతూ ఉంటది. టెక్నాలజీ మూవీస్ లో ఎమోషన్ ని ఎలివేట్ చేయడానికి ఎంత హెల్ప్ చేస్తుందో, తేడా వస్తే ఎమోషనల్ గా ఆడియన్స్ ని డిస్కనెక్ట్ చేయడానికి కూడా అదే కారణం అవుతుంది. వన్స్ మనం డిస్కనెక్ట్ అయ్యాక తెర మీద ఏం జరుగుతున్నా మన మైండ్ లోకి ఎక్కదు. ఏదో చేస్తున్నారు, ఎప్పుడైపోద్దో సినిమా అనే ఫీలింగ్ వస్తుంది. కారణాలు ఏమైనా ఆ గ్రాఫిక్స్, ఆ సెకండ్ హాఫ్ లో ఆ స్క్రీన్ ప్లే అంటారు, మరి దాన్ని ఏమంటారు గాని, స్పెసిఫిక్ గా ఆ క్లైమాక్స్ భరించడం అంత ఈజీ అయితే కాదు. ఇప్పుడు చెప్పండి, మీరు పవన్ కళ్యాణ్ అంటే స్టూడెంట్స్ కి ఫ్యాన్స్ అయితే, మా వాడు ఎలక్షన్స్ లో బిజీ అండి, ఎందుకని ఏం తీస్తాడు చెప్పండి అంటారా? అయితే మీకు ఫస్ట్ హాఫ్ గుడ్ వాచ్, సెకండ్ హాఫ్ బేరబుల్. ఫ్యాన్స్ కాని వాళ్ళకి సినిమా చూడటానికి వచ్చాను, సినిమాని సినిమాలాగే చూస్తాను అంటారు చూసారా, వాళ్ళకి మాత్రం ఫస్ట్ హాఫ్ డీసెంట్ వాచ్, సెకండ్ హాఫ్ అన్బేరబుల్. అదండి ఈ గ్లోబల్ గిరీశం యొక్క హరిహర వీరమల్లు రివ్యూ.